ఇక మొదలెడదామా? అరే ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, బాలు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అది యాక్ట్, అదొక క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఒక పర్సన్కి ఎంత కష్టం తెలుసు, ఒకటే క్యారెక్టర్ డే మొత్తం బయట పబ్లిక్ అందరం కూడా మెయింటైన్ చేయాలి. కెమెరా లేకపోయినా కెమెరా ఉన్నా చాలా కష్టం. నువ్వు క్యాజువల్గా కాల్ చేయి బాలుకి, చాలా ఒక మొగోడు ఎట్లా అట్లే మాట్లాడతాడు. అదొక క్యారెక్టర్. నేను అక్కడ ఓరైతే అగ్ని పరీక్షలు ఇట్లా 70 మందిని కూర్చోబెట్టారు కదా, వాళ్ళందరూ ఉప్పల్ బాలు అది ఇది అని చెప్పి ఇట్లా జోకులు చేసుకుంటూ మాట్లాడుతూ అన్న అరే మీరు అందరు పిచ్చోళ్ళు రే, మీకు తెలియదు బాలు గురించి, ఆయన కాంటెంట్ కోసం ఆయన ఫ్యామిలీ కోసం చేస్తుండో కానీ ఆయన క్యారెక్టర్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు, లేడీ క్యారెక్టర్. అది కూడా డే మొత్తం 24/7 మెయింటైన్ చేస్తాడు. ఇంట్లోకి వెళ్ళాకనే ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడు. అట్లా మెయింటైన్ చేయడం చాలా కష్టం రా, మీరు పనికిరారా ఆయన ముంగట అని అన్నాక బాగా అర్థమైంది. క్యారెక్టర్ బ్రో అంటే బ్రో క్యారెక్టర్ అది ఇట్లా మెయింటైన్ చేస్తాడు. నార్త్ ఉంటారు దీపక్ కళలు వాళ్ళు ఉంటారు. ఓకే, నేను ఇది ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేస్తాడు అంతే, చాలా మంచోడు, ఫ్యామిలీ కోసం స్ట్రగుల్ చేస్తున్నా నేను అన్నా. అప్పుడు ఊరుకున్నారు. అగ్ని పరీక్షకు వచ్చిన 60-70 మంది గట్టిగానే ఓపెన్గా పిచ్చోడ్రా మీరంతా ఏదో నమ్ముతున్నారు, అట్లా చిల్లర కూడా అదే అని అనుకుంటున్నారు, కానీ అట్లా కాదు, మంచోడు కాంటెంట్ కోసం ఫ్యామిలీ కోసం చేస్తాడు, అట్లా పబ్లిక్లో ఎప్పుడు వైరల్ అయి ఉండాలని చెప్పి, అంతేగాని ఏం లేదాడా అన్న.